సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయ దినాలు లేచి ప్రార్థన చేసుకున్నారా? తమ్ముడు, చెల్లి, ప్రియక్క, ప్రియ అన్న, మిమ్మల్ని ఈరోజు అరుణోదయపు దినం కంఠధ్వని దేవునికి వినిపించారా? ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత కొద్దిసేపైన ప్రార్థనలో గడిపి ఉదయం లేచినప్పుడు దేవుని సన్నిధిలో గడిపిన తర్వాతే గడప దాటి బయటకు వెళ్ళగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఉపవాస ప్రార్థనల 10వ రోజు దేవుని సన్నిధిలో అడుగు పెట్టడానికి ప్రభు కృప చూపించారు. 9 రోజుల్లో బహు దీవెనకరంగా ఈ ప్రార్థనలు ప్రభు జరిగించారు. ఈ 10వ రోజు మనం అనేక విషయాల నిమిత్తమై ప్రార్థన చేయబోతున్నాం. యూట్యూబ్ లైవ్లో, జూమ్ లైవ్లో, దూరదేశాల్లో, దూర ప్రాంతాల్లో ఉన్నవారు తప్పకుండా పాలు పంపులు పొంది చేయి కలిపి మనం ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా ఈరోజు ఉదయం మరో చక్కటి వర్తమానం మనం వినబోతున్నాం. 10 గంటలకి ఉపవాస ప్రార్థనలో యాచకుడు కావాలి. యాచకుడు కావాలి. మనం దేవుని సన్నిధిలో యాచించినప్పుడు దేవుడు మాత్రమే ఇవ్వగలిగే 5 శ్రేష్టమైన దానాలు. ఇది దేవుడు తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరూ ఇవ్వలేరు. 2 దానాలు గురించి మనం విన్నాం. ఒకటి పాపక్షమాపణ, దేవుడిచ్చే దానం. రెండవది సుబుద్ధి, దేవుడిచ్చే దానం. మిగతా ఆ దానాలు ఏంటో మధ్యాహ్నం సెషన్లో మనం వినబోతున్నాం. అలాగే రాత్రి ప్రధాన యాజకుని ఛాతి భాగాన ఉండే న్యాయ విధాన పథకాన్ని గురించి ఎన్నడూ గతంలో మన వినని లోతైన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతున్నారు. కుటుంబాలుగా వీక్షించి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ, ప్రాముఖ్యంగా మీకు ఏ ప్రార్థన అవసరతలున్నా స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి మాకు తెలియచేయండి. అయితే లైవ్ అందించబడే సమయంలో మీరు ఫోన్ చేస్తే మేము కాల్స్ రిసీవ్ చేసుకోలేము. ప్రార్థన అయిపోయిన తర్వాత తప్పకుండా ఆ కాల్కి రీకాల్ మేము చేస్తాం. మరో ప్రాముఖ్యమైన విషయం, మీలో ఎవరైనా కొంచెం చదువుకున్న వాళ్ళు, టెక్నాలజీ వాడుకోవటం చేతైన వాళ్ళు, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ ఉంటుంది. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ ఫిల్ చేసి మాకు షేర్ చేస్తే ప్రింట్అవుట్ తీసి మీ కొరకు మానక మేము ప్రార్థన చేస్తాం. అదే సమయంలో దానిలో మన బ్రాంచ్ మందిరాల వివరాలు, ఎక్కడెక్కడ పరిచర్యలు ఉన్నాయి వాటి వివరాలు, ఆ ఆరాధన స్థలాల రూట్ మ్యాప్, సమయాలు, వాటి వివరాలు దానిలో పొందుపరచబడ్డాయి. అలాగే ఎంతోమంది మీ విలువైన కానుకలు ప్రతి నెల ఈ పరిచర్యకు పంపిస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నారు. మేము నోరు తెరిచి అడగకపోయినా ఈ వర్తమానాల ద్వారా మీరు ఎంతో మేలు పొందుకుంటున్న దాన్ని బట్టి, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన దాన్ని బట్టి అనేకులు ఈ పరిచర్యకు చేయూతగా ఉన్నారు. వారందరికీ నా చేతులు జోడించి వినయ మనసుతో మీ కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఇంకా జస్ట్ 11 రోజులు మాత్రమే ఈ ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. మీ అందరికీ నా మనవి, ఏమాత్రం దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చిన, ఉపవాసం ఉండగలిగే శక్తి మీకు దేవుడిచ్చిన, ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయండి. మిగతా 11-12 రోజులు ఉపవాసంతో దేవుని సన్నిధిలో పాల్గొనగలరని ప్రేమతో తెలియచేస్తూ, మంచిది. ఈ దినం మరో దివ్యమైన సందేశం. దేవుని పాదాల చెంత నీవు మోకరిస్తే ఇది ప్రతి సమస్య నీ ఎదుట మోకాళ్ళు ఉండేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. మరోసారి చెప్పాను, దేవుని పాదాల చెంత నేను మోకరిస్తే నీ నేలుబడి చేసే సమస్య ఏదైనా, నీ నడచాలని ప్రయత్నం చేసే శక్తి ఏదైనా, అది దుష్టశక్తి, దురాత్మ, మానవ శక్తి, రాజకీయ శక్తి, ఏదైనా, ఒకవేళ సమస్య ఏదైనా, నీవు దేవుని ఎదుట మోకాళ్ళు ఉంటే
నీ సమస్యలు నీ ఎదుట మోకాళ్ళు ఉండేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 110వ కీర్తన మొదటి చరణం నేను మీతో పంచుకుంటాను. చూడండి. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. విన్నారా? కుడి పార్శ్వము అనే చోట మరో స్థలంలో పాదపీఠము అని అంటాడు. పాదపీఠము అని దేన్ని అంటారంటే, ఆ కాలంలో రాజులు సింహాసనం మీద కూర్చొని కాళ్ళు కింద పెడతారు కదా. రాజు కాళ్ళు కింద ఉండకుండా ఆ పాదముల కింద పీటను పెడతారు. దాన్ని ఏమంటారంటే పాదపీఠము అని అంటారు. అంటే ఆ పీట ఎప్పుడు రాజు పాదాల క్రిందే ఉంటుంది. దానికి పాదపీఠము. ఎవరా రాజు? రారాజైన యేసుక్రీస్తు వారు. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో ఎప్పుడు యేసయ్య పాదాల చెంత, ఆయన పాదపీఠంగా నువ్వు బ్రతికితే, నిన్నెప్పుడు చూసినా యేసయ్య పాదాల దగ్గరే కూర్చొని ఆయన పాదాల దగ్గరే నువ్వు మొరపెడతా దేవుని పాదాల చెంత నువ్వు కూర్చుంటే, నీ శత్రువులను నీకు పాదపీఠంగా దేవుడు మారుస్తాడు. వినారు ఈ మాట? అవును. బైబిల్లో ఒక తల్లి ఉంది. ఆ తల్లిని బైబిల్లో ఎక్కడ చూసినా యేసయ్య పాదాల దగ్గరే కనపడుతుంది. ఎవరా తల్లి? ఎరిగిన వాళ్ళు కామెంట్ బాక్స్లో రాయండి. బైబిల్లో ఎక్కడ చూసినా ఆ తల్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి యేసయ్య పాదాల దగ్గరే ఆ తల్లి ఉన్నట్లుగా లేఖనాల్లో చూస్తాం. ఎవరా తల్లి? అవును, మరియా కదా. బోధ వినేటప్పుడు పాదాల దగ్గర ఉంది. లాజరు చనిపోయిన మరణ వార్త తెలిసి యేసు ప్రభు బేతనియాకు వచ్చినప్పుడు అప్పుడు పాదాల దగ్గరే ఉంది. యేసుక్రీస్తు వారు అవును ఆ కృతజ్ఞత కోటం ఏర్పాటు చేసినప్పుడు లాజరు ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు పాదాల దగ్గరే ఉండి పాదాలు కత్తరు రాస్తా ఉంది. మరియ ఎవరు అంటే యేసయ్య పాదపీఠం. తమ్ముడు, చెల్లి, యేసయ్య నేను ఎప్పుడు చూసినా దేవుడు నిన్ను ఆయన పాదాల దగ్గరే చూడాలి. సినిమాల దగ్గర నేను చూడకూడదు, టీవీల దగ్గర నేను చూడకూడదు, సీరియల్ దగ్గర నేను చూడకూడదు, లోకపు ముచ్చట్ల దగ్గర నేను చూడకూడదు. యేసయ్య నేను చూసినప్పుడు, నిన్నెప్పుడు చూసినా యేసయ్య పాదాల దగ్గరే, యేసయ్య పాదపీఠంగా నువ్వు కనబడుదువుగాక. అవును, ఆయన పాదపీఠంగా ఉంటున్న మరియ కుటుంబంలో లాజరు మరణం. ఎవరు లాజరు? యేసు ప్రేమించు శిష్యుడు. యేసు ప్రేమించు శిష్యుడు రోగి అయ్యాడు. ఆ తర్వాత మరణానికి అప్పగించబడ్డాడు. అయా, దేవుడు ప్రేమించే కుటుంబాల్లో కూడా కొన్ని ఆపదలు, కొన్ని అపాయాలు, కొన్ని కీడులు, కొన్ని నష్టాలు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు దేవుడు ప్రేమించే కుటుంబాల్లో కూడా వస్తాయి. లోకస్తులు నిన్ను చూసి దేవుడు నిన్ను ప్రేమించలేదనుకుంటా, అందుకే నీకు ఈ కష్టాలు అని అంటున్నారా? లేకపోతే నీ లోపటే నేనంటే దేవునికి ఇష్టం లేదనుకుంటా, అందుకే నాకు ఈ కష్టం కలిగింది అని అనుకుంటున్నావా? లేదు. దేవుడు తన్ను ప్రేమించు వారిని శిక్షిస్తాడు అని రాస్తుందే. దేవుడు ప్రేమించే ప్రజలను కూడా దేవుడు శిక్షిస్తాడు. కొన్నిసార్లు శ్రమకు దేవుడు అప్పగిస్తాడు. సరే, లాజరు చనిపోయారు, సంగతి తెలుసుకున్నాడు, ప్రభువారు వచ్చారు. ఎందుకు 4 దినాలు ఆగి వచ్చారు? తన పాదపీఠాన్ని దేవుడు మహింపరచాలని కోరుకున్నాడు. యేసుక్రీస్తు వారు బేతనియాకి రావటంతో తల్లి మరీ చేసింది ఏంటో తెలుసా? పరుగున యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడింది. నీవెక్కడున్న ఎడల నా తమ్ముడు బ్రతికుండేవాడు, నీవెక్కడున్న ఎడల నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని ఆ తల్లి ఏడుస్తా యేసయ్య పాదాల దగ్గర ఉంటే, యేసయ్య అంటారు, మరణము పునరుత్థానము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు మరలా బ్రతుకుతాడు అని అన్నారే. చచ్చిన లాజరును బ్రతికించి తన పునరుద్ధానపు ప్రభావాన్ని చూపించి ఆ ఇంటిని ఏలుబడి చేస్తున్న మరణం అనే సమస్యను
వాళ్ళ ఎదుట మోకాళ్ళు నేటట్లుగా చేశాడు. అయ్యా, దేవుని పాదపీఠం దగ్గర బ్రతికినవాడు మరణాన్నే జీవంగా మార్చగలిగినప్పుడు నేనంట అసలు అన్ని విచిత్రాల కంటే గొప్ప విచిత్రం చచ్చిన వ్యక్తి బ్రతకటం కదా. రోగి బాగుపడటం, ఆఫ్టర్ ఆల్ అనారోగ్యంతో ఉన్నవాడు ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దపడటం, అది ఆఫ్టర్ ఆల్ చచ్చినవాడు బ్రతకటం. 4 దినాల క్రితం చచ్చినవాడు బ్రతకటం. విన్నారా? యేసయ్య పాదపీఠంగా నీవుంటే, నీ దేవుడు నిన్నెప్పుడు చూసినా ఆయన పాదాల దగ్గర నువ్వు కనబడుతూ ఉంటే, అవును, నిన్నేలుబడి చేసే సమస్య ఏదైనా నీ శత్రువును నీ పాదాల దగ్గర పీఠంగా మారుస్తాడు. నీవు దేవుని పాదపీఠమైతే 21 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుని పాదపీఠాలుగా మార్చబడదాం. నీ ప్రతి సమస్య నీ పాదములకు పీటగా దేవుడు మారుస్తాడు. అవును, ఇది దావీదు గారి గురించి చెప్పబడిన ప్రవచన వాక్కు, యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన ప్రవచన వాక్కు. ఓ రకంగా ఈ వాక్కు దావీదు జీవితంలో కూడా నెరవేర్చబడింది. దావీదు ప్రాణం తీయటానికి సౌలు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాడు. దావీదు మాత్రం దేవుని పాదపీఠంగానే ఉన్నాడు, దేవుని పాదాల దగ్గర కదా. రాజు పాదాల కింద పీట ఉన్నట్లుగా దేవుని పాదాల దగ్గరే దావీదు బ్రతికాడు. ఏం జరిగింది? అదే దావీదు ఎదుటికి మెఫీబోషెతు మోకాళ్ళుని, అవును, తన శత్రువు పిల్లలను, తన శత్రువు కుటుంబాన్ని దావీదుకు పాదపీఠంగా మార్చాడు. దేవుడు అదే అంటాడు కదా, నీ శత్రువులను నీ పాదములకు పీటగా నేను మార్చు వరకు నా కుడి పార్శ్వాన నువ్వు కూర్చో. అంటే నా పాదాల దగ్గర కూర్చో, దేవుని పాదాల దగ్గర కూర్చో. ఇంకా 12 రోజులు ఉంది. దేవుని పాదాల దగ్గర కూర్చో. నీ ప్రతి సమస్య నీ పాదములు ఎదుట మోకరించేటట్లుగా దేవుడు చేస్తాడు. అవును, ఇది యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన ప్రవచనపు వాక్కు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమే వెళ్ళారు కదా, తండ్రి కుడిపార్శ్వాన ఉన్నారు కదా. ఆ తండ్రి కుడిపార్శ్వాన ఉన్న యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ ఉన్నారు? ఆయన నిరంతరము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నిరంతరము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన అలా విజ్ఞాపన చేయటాన్ని బట్టే అన్నారు కదా, నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుక నన్ను స్తుతించును కదా. సౌలు యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినోడు కాదా? ఒక మాట చెప్పండి. ఆ సౌలే యేసుక్రీస్తు పాదముల ఎదుట మోకరిల్లలేదా? ఆ సౌలే పౌలుగా మారలేదా? ఆ యేసుని ప్రకటించేవాడిగా చేయలేదా? అక్కడ దాకెందుకు సార్? యేసుక్రీస్తు వారిని సిలువ వేసింది ఎవరు? రోమీయులు కదా. రోమీయులు కదా యేసుక్రీస్తు వారికి ఆ రోజుల్లో ప్రధాన శత్రువులుగా ఉండి సిలువకు అప్పగించింది, సిలువ మరణానికి చేసింది. మీరు చెప్పండి. యేసుక్రీస్తు రాజ్య సువార్త ప్రపంచ దేశాలకు మోసుకుని వెళ్ళింది కూడా రోమీయులే కాదా. కాన్స్టంటైన్ రాజుకు దేవుడు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడితే మొట్టమొదట రోమా చక్రవర్తి ప్రభుతోటి తిరిగాడు. యథారాజా తథా ప్రజ అని అంటారే, రాజుది ఏ మతమో ప్రజలది అదే మతం. కాన్స్టంటైన్ రాజు ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్ముకున్నాడో రోమా సామ్రాజ్యం ఇంచుమించు ప్రభుతోటి తిరిగింది. ఈరోజు రోమన్ క్యాథలిక్ వారి ద్వారా జరిగిన సేవ మామూలు సేవ. మన మధ్య ఇజ్రాయెల్ దేశం వెళ్ళాం కదా, యేసుక్రీస్తును గూర్చిన ప్రతి విధమైన ఆధారాలను భద్రపరిచింది రోమన్ క్యాథలిక్ వాళ్ళు. విన్నారా? ఆ శత్రువే దేవునికి పాదపీఠంగా మారిపోయాడు. తమ్ముడు, చెల్లి, నమ్ము. నీకు వ్యతిరేకంగా ఏ శత్రువు లేచినా, ఏ శక్తి లేచినా వాటిని నీ పాదాల క్రింద ఉంచుతాడు. అయితే వాటిని దేవుడు నీ పాదాల కింద ఉంచున్నట్లుగా నీవు దేవుని పాదపీఠంగా మారిపోవాలి. యెషయా గ్రంథంలో రాసింది కదా, నా పాద స్థలమును నేను మహిమపరిచెదను అనండి ఒకసారి. నా పాద స్థలమును నేను మహిమపరిచెదను. పాదస్థలం అంటే దేవుని సన్నిధి, పాదస్థలం అంటే ప్రార్థన గది,
పాదస్థలం అంటే దేవుని మందిరం. ఎవరైతే దేవుని పాదస్థలానికి వస్తారో వాళ్ళను దేవుడు మహిమపరుస్తాడు. విన్నారా? మనుషుడు దేవుణ్ణి మహిమపరిచేది వేరు, దేవుడు మనిషిని మహిమపరిచేది వేరు. దేవుడెప్పుడు నేనొక్కడినే మహింపరచబడాలి, నాకొక్కడికే పొగడ్త రావాలి, నన్నొక్కళ్ళే జనాలు కీర్తించాలి అని కేవలం తన ఘనతను తన మహిమను కోరుకునేవాడు మాత్రమే కాదు. మనం ఆయన పాదస్థలంగా మారితే ఆ దేవుడు మనలను మహిమపరచడం ప్రారంభిస్తాడు. అవును, మోయాబీలు 10 తరాల వరకు కొట్టివేయబడ్డారు ఇశ్రాయేలీయులలో నుండి. ద్వితీయోపదేశ కాండంలో చూస్తాం కదా. జస్ట్ 4వ తరపు రూతు దేవుని పాదస్థలానికి వచ్చింది. ఎక్కడికి? బెత్లెహేంకి వచ్చింది. రూతమును దేవుడు ఎంత మహింపరిచాడు. రూతులో నుండి ఒబేదు, ఒబేదులో నుండి యెషయి, యెషయిలో నుండి దావీదు, దావీదులో నుండి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారు రూతు సంతానం. ఎంత మహిమ బాబోయ్! ఒళ్ళు గగ్గర పొడుస్తున్నదే. రూత్ ఏంటి, యేసుక్రీస్తుకు తల్లి ఏంటి? ఎంత గొప్ప మహిమ! అంత మహిమ దేవుడు ఆ తల్లికి ఇవ్వటానికి కారణం, ఆ తల్లి దేవుని పాదస్థలానికి వచ్చింది. ఏది దేవుని పాదస్థలం? దేవుని మందిరం, దేవుని సన్నిధి. మరొకసారి ఈ 12 దినాల ఉపవాస ప్రార్థనలో మీకు అవకాశం ఉంటే, ఏమాత్రం ఛాన్స్ ఉన్నా దేవుని పాదస్థలంగా పిలువబడుతున్న మందిరానికి రావటానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ రాలేని స్థితిలో ఉంటే మీ ఇంటినే దేవుని పాదస్థలంగా మార్చుకోండి. దేవుడు తన పాదస్థలాన్ని మహిమపరచడం ప్రారంభిస్తాడు. రూతమును మహింపరిచాడే. అవును, తప్పిపోయిన కుమారుడు దేవునికి ఆయాస్కరంగా తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. ఒకరోజు బుద్ధి తెచ్చుకొని, నాకు ఈ గతి ఎందుకు పట్టింది? నా తండ్రికి దూరం అవటాన్ని బట్టే కదా. నా తండ్రి ఇంటిలో నాకు సర్వసమృద్ధి ఉంది, నా తండ్రికి దూరం అవటమే నా ఈ దీనస్థితి కారణమని తండ్రిని వెతుక్కుంటూ వచ్చాడు. ఆ తండ్రి ఎంత గొప్పోడు చూడండి. వేరే లోకపు తండ్రి అయితే సర్వం కోల్పోయి వచ్చిన కొడుకుని చూసి, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావుగా, ఇప్పుడు కుదిరిందా నీకు తిక్క? ఇప్పుడు కుదిరిందా? ఏదో తెగ సాధిస్తానని లింగుమంట ఎగురుకుంటూ వెళ్ళిపోయావుగా, ఏం సాధించావు? నేను తప్ప నీకు దిక్కులేదురా, దిక్కులేనోడా. నాకు తెలిసి ఇక్కడికే వస్తావని మరలా గమనించండి. మూలికే నక్క మీద తాటికే పడ్డట్లు ఈ సెటైర్లు వేసేవాడు ఇంకో తండ్రి అయితే, పరలోకపు తండ్రి ఒక్క మాట కూడా అనకపోగా ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చి, చేతికి ఉంగరాన్ని తొడిగి, కాళ్ళకు చెప్పులు తొడిగి, కొవ్విన దూడను వధించి ఆ కొడుకును ఎంత మహిమపరిచాడో చూడు. తమ్ముడు, తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరం అయిపోయినట్లుగా నీ జీవితంలో కూడా ఏ పాపాన్ని బట్టి అయినా దూరం అయిపోయావా? ఏదైనా పాపం దేవునికి నిన్ను దూరంగా తీసుకుని వెళ్ళిందా? ఏదైనా పాపం నేను దూరస్తుడిగా మార్చిందా? దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో అని అనుకోకుండా ఈ వాక్యం వింటుండగానే ఆ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు ప్రభు తట్టు మరలా తిరగగలిగితే నీ కొరకు కొన్ని ఈవులు దాచిపెట్టించాడు. ప్రశస్త వస్త్రం, రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, పరిశుద్ధాత్మ వస్త్రంతో దేవుడు నిన్ను కప్పుతాడు. ఘనతనే ఉంగరాన్ని ఇస్తాడు. ఇంకెన్నడూ నీ కాళ్ళు జారిపోకుండా నీ పాదాలకు పాదరక్షణ ఇస్తాడు. యేసుక్రీస్తు రక్త మాంసాలనే క్రొవ్విన దూడను నీకు సిద్ధపరిచేస్తాడు. విన్నారా? ఇలాంటి గొప్ప ఆధిక్యతలు దేవుని పాదపీఠం దగ్గరకు వచ్చినవాడు, దేవుని పాదస్థలం దగ్గరకు వచ్చిన వాడికి దొరుకుతాయి. ఒక మాట, అసలు దేవుని పాదస్థలం దగ్గర దొరకందేముంది? ఎఫెసీ పత్రికలో రాసింది, సర్వము ఆయన పాదముల క్రింద ఉంచి సంఘమునకు శిరస్సుగా చేశాడు. యేసయ్య పాదాల దగ్గర ఏముంది? సర్వము ఉంది. మేలైన ప్రతిదీ యేసయ్య చెంతుంది. నీకు కావలసిన ఆరోగ్యం, నీకు కావలసిన ఆయుష్, నీకు కావలసిన నీతి,
నీకు కావలసిన సమాధానం, నీకు కావలసిన ఐశ్వర్యం, నీకు కావలసిన పరిశుద్ధత, మేలైన ప్రతిదీ దేవుని పాదాల చెంత ఉంది. అందుకే పేతురుతో అంటాడు, రాత్రంతా ప్రయాసపడినా ఒక్క చేపట్ల. ప్రభు అంటారు, కుడి పక్క వలవే. కుడి పార్శ్వం దేవుని సన్నిధికి గుర్తు. కుడి పక్క వలవే అంటే ఇంతకాలం ఎడమెడంగా తిరిగావు, దేవుని సన్నిధికి ప్రార్థనకు ఎడమెడంగా తిరిగావు. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి కదా. ఇంతకాలం నా సన్నిధికి ఎడమెడంగా తిరిగావు, దూరంగా తిరిగావు. సరైన ప్రార్థన లేదు. ప్రార్థన చేయటం ప్రారంభించు. దేవుని సన్నిధిలో ఉపవసించే అనుభవం నీకు లేదు, ఉపవాసం ఉండటం ప్రారంభించు. రా, దేవుని సన్నిధికి దగ్గరగా రా. ఎడమ పార్శ్వం దేవునికి ఎడమైన జీవితానికి గుర్తు, కుడి పార్శ్వం దేవునికి దగ్గరైన జీవితం, దేవుని సన్నిధికి గుర్తు. కుడి పక్క వల వేశాడు. వల లాగుతూ ఉంటే పిగిలిపోతావు. 153 చేపలు. ఎంత అద్భుతం జరిగిందో చూడండి. ఎందుకు? దేవుని పాద సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర సర్వము ఉంది. అందుకని నేనంట, తమ్ముడు, నీ ప్రార్థనా జీవితాన్ని కొంచెం అధికం చేసుకో. చెల్లి, నా వైపు చూడరా. తమ్ముడు, నీ ప్రార్థనా జీవితాన్ని ఇంకొంచెం అధికం చేసుకో. నీ ఉపవాస జీవితాన్ని ఇంకొంచెం అధికం చేసుకో. దేవుని సన్నిధిలో నువ్వు రోధించే జీవితాన్ని ఇంకొంచెం బలపరుచుకో. ఈ ఉపవాస దినాల్లో తప్పక ఉపవసించి పాలిభాగస్తుడివిక. ఏ సమస్య నీ మీద చెలరేగిందో, ఏ శత్రువు నీ తల మీద నాట్యమాడాడో, నీ మీద చెలరేగిన ప్రతి శత్రువును నీ పాదాల చెంత మోకరిల్లేటట్లుగా చేస్తాడు. నీవు దేవుని పాదపీఠంగా మారితే నీ ప్రతి సమస్య నీ పాదములకు పీఠంగా దేవుడు చేస్తాడు. అవి నీ ఎదుట మోకాళ్ళు నేటట్లుగా చేస్తాడు. ప్రార్థన చేసుకుంటారా? తప్పకుండా ప్రార్థనలో పాలిభాగస్తులు కండి. ప్రతి అరుణోదయపు దినం కంఠధ్వని దేవునికి వినిపించడం మానకండి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తానే, ఏకీభవించండి. సర్వశక్తి గల తండ్రి, ఈరోజు మాతో మీరు మాట్లాడిన మీ మాటల కొరకై స్తోత్రాలు. అవును నాయన, మా శత్రువులను మా పాదములకు పీఠంగా నువ్వు మార్చే దేవుడు, మేము మీ పాదపీఠంగా మారాలని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ నీ పాదపీఠంగా మారే కృప దయచేయి. తల్లి మరియా నిరంతరం మీ పాదాల దగ్గర ఉన్నట్లుగా, రూతు మోయాబుని విడిచిపెట్టి మీ పాద సన్నిధికి వచ్చినట్లుగా, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినట్లుగా, ప్రభువా పేతురు కుడి ప్రక్క వల వేసినట్లుగా, దావీదు మీ కుడి పార్శ్వాన కూర్చున్నట్లుగా మీ సన్నిధిలో మేము అలా నిత్యము గడిపే కృప దయచేయి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో వారి సమస్యలు వారి ఎదుట మోకాళ్ళునుగాక. బిడ్డలందరికీ మీ ఎదుట మోకాళ్ళలోనే మోకాళ్ళ ప్రార్థనా జీవితం దయచేయి. అట్టి కృపతో స్థిరపరచండి. ఈ దినం 10వ రోజు ఉపవాస ప్రార్థన అయ్యా, రెట్టింపు మహిమతో ఈ 10వ దినం జరిగించండి. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థాంక్యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.